నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వంట గ్యాస్ ధరలకు పెంపు, మహిళలకు జలక్ ఇచ్చిన కేంద్రం. మహిళా సాధికారతకు విద్య కీలకం, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడి. ఘనంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ 22వ స్నాతకోత్సవం. కృష్ణమ్మ వడిలో సంగమేశ్వర క్షేత్రం, ప్రపంచంలో 7 నదులు కలిసే ఏకైక ప్రదేశం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, బారులు తీరిన క్యూ లైన్లు. మండే అగ్నిగోళంగా మండుతున్న సూర్యుడు, అదిరిపోతున్న వేడి, హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. మహిళా సాధికారతకు విద్య కీలకమని, విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించే విధంగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో 22వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఛాన్సలర్ హోదాలో పాల్గొనగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమా వెన్నం అధ్యక్షత వహించారు. డిఆర్డీఓ విశ్రాంత శాస్త్రవేత్త శశికళ సిన్హా, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, యూనివర్సిటీ వీసీ ఉమా వెన్నం, రిజిస్ట్రార్ ఆర్ ఉషా, డీన్లు ప్రొఫెసర్ ఉమా, ప్రొఫెసర్ వాణి, ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థినుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవంలో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు డాక్టరేట్ కోర్సులకు చెందిన మొత్తం 2591 మంది విద్యార్థినులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా డిగ్రీలు ప్రదానం చేశారు. వీరిలో 121 మంది పరిశోధకులకు పీహెచ్డీ పట్టాలు అందజేశారు. ప్రతిభ కనబరిచిన 99 విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్తో పాటు పలు బుక్ మరియు నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, స్నాతకోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా జ్ఞానం, పట్టుదల మరియు ఆశయాల విజయోత్సవం అని పేర్కొన్నారు. విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించే దశకు ఇది మార్పుగా సూచించారు. డిగ్రీలు, పతకాలు అందుకుంటున్న విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, వారి విజయాల వెనుక కుటుంబ సభ్యులు మరియు గురువుల మద్దతు కీలకమని పేర్కొన్నారు. What you do makes a difference, and you have to decide what kind of difference you want to make. What you do makes a difference, and you have to decide what kind of difference you want to make, unquote. The Government of India and the Government of Andhra Pradesh are strongly committed to strengthening, placed emphasis on flexibility, multidisciplinary learning, digital transformation, skill development and research. Nurturing confident women who will contribute meaningfully to the progress of the nation and the well-being of the world. I take this opportunity to express my sincere gratitude to the Government of India and the Government of Andhra Pradesh for their continued support to higher education and their strong commitment to women's empowerment through education. I also thank the members of the Executive Council, faculty members and staff whose dedication and teamwork continue to strengthen this institution. Radon development and evaluation, near-field test ranges, antenna design and radar across safeguarding national security. గత పాలక మండలి హయాంలో ముద్రించిన భగవద్గీత పుస్తకాలలో 50 కోట్ల అవినీతి జరిగిందని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమని, లేని పక్షంలో మీరు టీటీడీ పాలక మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా అంటూ బీఆర్ నాయుడుకు సవాలు విసిరారు మాజీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. నిన్నటి మహాకావ్యం 18 పర్వాలైతే నేటి మహాకావ్యం 26 పేజీలే. ఇందులో భగవద్గీత సారమంతా ఉంది. ఇది నాయుడు గారికి సారం అనగానే సారా గుర్తుకొస్తే చేయగలిగింది ఏమీ లేదు. పనికి మాలిన వాళ్ళ చేత డిబేట్లు పెట్టించి ఎంతమందితో మాట్లాడిస్తున్నాడో ఆశ్చర్యం. భగవద్గీతను కించపరుస్తున్నామే అనే ఇంగితం కూడా లేకుండా, ఇందులో భగవద్గీత సారం లేకపోతే
దీని మీద పండితుల చేత ఏ ఒక్కరి చేతనైనా కూడా మాట్లాడించి ఇది భగవద్గీత ఆశయాలకి, భగవద్గీత చెప్పిన ప్రబోధానికి విరుద్ధంగా ఉంది అని చెప్పించిన దేనికైనా సిద్ధమని సవాల్ విసురుతున్నా. కావాలనే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడి దానికి 50 కోట్లు ఖర్చు అయింది, అవినీతి అయ్యింది అని అక్కడికి ఆపకుండా దాంట్లో ఏముందని చెప్పే పనికి మాలిన వాళ్ళందరినీ ఒక మహాసభలాగా తయారు చేసి వాళ్ళ చేత రోజు మాట్లాడిస్తున్నాడు. దీనికి 50 కోట్లే ఖర్చు అయ్యి ఉంటే నేను రాజకీయాల నుంచి విరమిస్తా. దీంట్లో భగవద్గీత సారమే లేకపోతే రాజకీయాల గురించి ఇంకెప్పటికీ మాట్లాడను. 5 భాషలలో మొత్తం ప్రజలకందరికీ కూడా ఆ తర్వాత కూడా మరింతగా ఈ పుస్తకం నిరంతరాయం దేవస్థానం ప్రింట్ చేసి పంచుతూనే ఉండాలి అని దేవస్థానం ఎండోమెంట్ యాక్ట్లో ఉన్నటువంటి చట్టంలో ఉన్న భాగం ప్రకారం టీటీడీ ఆ బాధ్యత తీసుకొని ప్రారంభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీరు మీ మీద పడిన కళంకాన్ని తుడుచుకోలేక శ్రీకృష్ణ భగవానుడి మీదే అపవాదు వేసినారు నాయుడు గారు. మీరు కొండల్లో కార్చిచ్చు తీవ్ర ఆందోళన కలిగించింది. అప్రమత్తమైన టీటీడీ యంత్రాంగం ప్రమాదం జరగకుండా నివారించడానికి తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమల నుంచి పాప వినాశనం వెళ్లే మార్గంలో ఉన్న కాకులమాను దిబ్బ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పవన విద్యుత్ యంత్రాలకు పక్కనే అగ్నికీలలు ఎగిసిపడటంతో టీటీడీ అటవీ శాఖ సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. 2 అగ్నిమాపక యంత్రాలతో తీవ్రంగా శ్రమించి మంటలు అదుపు చేశారు. తిరుమల సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతం కాకులమాను దిబ్బ వద్ద చెలరేగిన మంటల వల్ల ఏర్పడిన పొగ తిరుమలను కమ్మేసింది. ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేశారు. తిరుమల శ్రీవారి క్షేత్రానికి 3 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కనే మంటలు వ్యాపించడం తీవ్ర కలకలం చెలరేగింది. టీటీడీ అటవీ శాఖ సిబ్బందితో పాటు 2 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. సుమారు 3 గంటల పాటు శ్రమించిన 2 శాఖల సిబ్బంది నీటిని వెదజల్లడం ద్వారా మంటలను అదుపు చేశారు. దీంతో తిరుమలలో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. తిరుమల శ్రీవారి క్షేత్రం చుట్టూ దట్టమైన అడవులు విస్తరించి ఉన్నాయి. వేసవి కాలం కావటంతో చెట్ల కొమ్మలు విరిగిపడడం, ఎండిన ఆకుల వల్ల నిప్పు పడటంతో మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. సకాలంలో స్పందించడం వల్ల మంటలు అదుపులోకి వచ్చాయి అనేది తిరుమల నుంచి అందిన సమాచారం. తిరుమలలో సుమారు 5 ఏళ్ల కిందట చెలరేగిన మంటలు వారం రోజుల పాటు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. తిరుమల కొండలతో పాటు దిగువన ఉన్న తిరుపతి నగరానికి సమీపంలోని మంగళం ప్రాంతం వైపు కూడా మంటలు విస్తరించాయి. చంద్రగిరి వైపు కూడా మంట దావాలనం వ్యాపించడంతో టీటీడీ అధికారులు అత్యవసరంగా ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సహకారం తీసుకున్నారు. 2 హెలికాప్టర్లు 3 రోజుల పాటు అవిశ్రాంతంగా శ్రమించి మంటలను అదుపు చేయటం ద్వారా యాత్రికులకు ఎలాంటి ప్రమాదం లేకుండా నివారించగలిగారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 19వ తేదీ ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. తిరుమలలో సాధారణంగా ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఉగాదికి ముందు ఈ క్రతువు నిర్వహించనున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. తిరుమలలో ఉగాది ఆస్థానం నేపథ్యంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవలు టీటీడీ రద్దు చేసింది. 16వ తేదీ ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని ఆయన తెలిపారు. మార్చి 18వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరి షెడ్ల వరకు క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. శ్రీవారి ఆలయ పరిసరాలు, వసతి సముదాయాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.
శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 20 గంటలు, టైం స్లాట్ దర్శనానికి సుమారు 8 గంటలు, 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం మార్చి 6 తిరుమల శ్రీవారిని 59,194 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,295 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో 3.87 కోట్ల రూపాయలు సమర్పించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో సినీ నటి ఏక్తా రాథోడ్ మరియు తెలంగాణ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వీరి ఇరువురు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల చేత ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీ 10వ తరగతి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. మార్చి 16 నుంచి 10th పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచి నేరుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ 9552300009, పాఠశాల విద్యాశాఖ లీప్ యాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 2న హాల్ టికెట్ లింక్ యాక్టివేట్ చేసింది బోర్డు. అయితే ఆ తర్వాత దాన్ని డీయాక్టివేట్ చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఈ వారంలో డౌన్లోడ్ అవకాశం కల్పించింది. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవటానికి విద్యార్థులకు అందించేందుకు పాఠశాల అధికారులకు ప్రత్యేక లాగిన్ వివరాలను బోర్డు అందించింది. పరీక్షలు ప్రారంభమయ్యేలోపు విద్యార్థులు అడ్మిట్ కార్డులను పొందాలని అధికారులు సూచించారు. ఏపీ ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయి. హాల్ టికెట్లో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, స్కూల్ పేరు, పరీక్షా కేంద్రం, సబ్జెక్టుల వారీగా షెడ్యూల్, ముఖ్యమైన సూచనలు ఉంటాయి. అభ్యర్థులు తమ వివరాలను తనిఖీ చేసుకొని ఏదైనా తేడాలు కనిపిస్తే వెంటనే వారి పాఠశాల అధికారులకు తెలియజేయాలి. ఏపీలో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించింది. హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 10th పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందు కేంద్రం షాకిచ్చింది. వంటింట్లో గ్యాస్ ధర పెంపుతో జలక్కిచ్చింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరపై ఏకంగా 60 రూపాయలు పెంచింది. ఫిబ్రవరి 28 నుంచి మధ్యప్రాచ్యంలో యుద్ధం జరుగుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. పైగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ధరల పెరుగుదలకు కారణమైంది. మరిన్ని రోజులు యుద్ధం కొనసాగితే మాత్రం ధరలు కొండెక్కడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే అలాంటి ఇబ్బందులు ఉండబోవని కేంద్రం చెబుతున్నప్పటికీ ధరలు పెరగడం ఒకంత ఆందోళన కలిగిస్తున్నాయి. గృహ వినియోగ సిలిండర్ ధర ఏప్రిల్ 2025 నుంచి పెరగలేదు. భీకర యుద్ధం జరుగుతున్న కారణంగా పెరిగినట్లుగా తెలుస్తోంది. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ ధర 853 రూపాయల నుంచి 913 రూపాయలకు పెరిగింది. ముంబైలో 912.50 రూపాయలుగా ఉంది. చెన్నైలో 928.50 రూపాయలకు పెరిగింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరపై ఏకంగా 60 రూపాయలు పెంచింది. వాణిజ్య సిలిండర్పై 115 రూపాయలు పెంచింది. ఈ మేరకు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్ నగరంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర 965 రూపాయలకి చేరింది. అయితే ఉజ్వల్ పథకం లబ్ధిదారులకు కేంద్రం ఊరట కలిగించింది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు వెల్లడించాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలోనే ధరలు పెరిగినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా బాణుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. సాధారణంగా మార్చిలో వాతావరణం కాస్త చల్లగా ఉండేది. ఈసారి ఫిబ్రవరి చివరి నుండి వివిధ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా ఎండల తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా ఎండ తీవ్రత అమాంతంగా పెరిగింది. రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి.
ఉదయం నుంచి బాణుడు తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ APSDMA అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఈసారి గరిష్టంగా నమోదు అయ్యే అవకాశముందని APSDMA MD ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఏపీలో బుధవారం అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. కర్నూలులో అత్యధికంగా 38.5 డిగ్రీలు నమోదైంది. ఇక నందిగామ, అమరావతి, నంద్యాల, కడప, అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాలలో 37 డిగ్రీలు దాటేసింది. ఇక కళింగపట్నం, కాకినాడ, నరసాపురం వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాలో వేడి పెరిగే అవకాశముంది. ఉక్కపోత పెరుగుతున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. అటు రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. APSDMA తెలిపిన వివరాల మేరకు ఈ ఏడాది మార్చి నుంచి సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. మార్చ్, ఏప్రిల్, మే నెలలో ఎండలు తీవ్రంగా ఉండవచ్చు. వేడిగాలులు వచ్చే అవకాశముందని పేర్కొంది. మార్చిలో శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఇక గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశమున్నట్లు తెలియజేసింది. రాష్ట్ర స్థాయి అత్యవసర కార్యకలాపాల కేంద్రం 24 గంటలు పర్యవేక్షిస్తోందని తెలియజేసింది. జిల్లా యంత్రాంగాలను 2 రోజుల ముందుగానే వడగాలుల గురించి అప్రమత్తం చేసింది. ప్రాణ నష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఎండల సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలో అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ నంబర్లు 112 1070 1800 42 50101లను సంప్రదించాలని కోరింది. విపత్తుల సంస్థ నుంచి ప్రజలకు వడగాలులు సందేశాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అలాగే ఎండ సమయంలో బయటకు వెళ్ళినప్పుడు దాని ప్రభావానికి గురికాకుండా ఉండేలా గొడుగు ఖచ్చితంగా తీసుకెళ్లాలని తెలిపింది. తెలుపు, పలుచని కాటన్ దుస్తులు ధరించాలని, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లో ఉండాలని తెలియజేసింది. డీహైడ్రేట్ బారిన పడకుండా ORS, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీరు, మజ్జిగ తీసుకోవాలని పేర్కొంది. తిరుపతికి చెందిన తుషారిక UPSCలో 393వ ర్యాంకు రావడంతో పలువురు సత్కరించి అభినందించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన పరీక్షలలో తిరుపతికి చెందిన తుషారిక రెడ్డికి 393వ ర్యాంకును సాధించి IRSలో సీటు సాధించడంతో పలువురు TTD AD బిల్డింగ్లోని వారి నివాసానికి చేరుకొని సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా TTD ఉద్యోగ సంఘాల JAC సభ్యులు గంపల వెంకటరమణారెడ్డి, కల్పన మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ మల్లీశ్వరి, BSNL రిటైర్డ్ ఉద్యోగి గురువారెడ్డి తనయురాలు యారసి తుషారికారెడ్డికి 393 ర్యాంకు రావటం తిరుపతికి గర్వకారణమని, మరెన్నో సేవలు చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించేందుకు తుషారికారెడ్డి నిదర్శనమని, ఆమె రానున్న రోజులలో IASలో ఉత్తీర్ణత సాధించి దేశానికి మరెన్నో సేవలు చేయాలని కొనియాడారు. 393 ర్యాంక్ తెచ్చుకొని ఈరోజు IRSకి ఎలిజిబిలిటీ తెచ్చుకున్నందుకు తిరుమల తిరుపతి దేవస్థానము JCN తరపున, మహిళా ఉద్యోగుల తరపున ఆ పాపకు కలియుగ ప్రత్యక్ష దేవుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, నెక్స్ట్ టర్ము ఆ పాప IAS సెలెక్ట్ అవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని మేము ప్రత్యక్షంగా కోరుచున్నాము. తిరుపతి అంకాల పరమేశ్వరి దేవి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం కూటమి నేతల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పాలక మండలి అధ్యక్షులు కొండా రాజమోహన్ రాయల్ కూటమి నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు మన తిరుపతి నగరంలో వెలసి ఉన్నటువంటి అంకాళమ్మ గుడి ధర్మకర్తలి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి మరి కూటమి నాయకులంతా కూడా ముఖ్య అతిథులుగా వచ్చేశారు. వారిలో మన శాసనసభ్యులైనటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, బీజేపీ తరఫున భానుప్రకాష్ గారు, అదేవిధంగా హరిప్రసాద్ గారు, సామంచి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ తరఫున నరసింహ యాదవ్ గారు, మురళీ కృష్ణారెడ్డి గారు,
బీజీ కృష్ణ యాదవ్ గారు, పుష్పావతి యాదవ్ గారు అందరూ కూడా, మరి శ్రీహరి నాయుడు గారు అందరూ కూడా హాజరై ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎన్నో రోజుల కల ఇది, చాలాసార్లు వచ్చి చేయి విడుచుకున్నా ఇది. అట్లాంటిది ఈరోజు మన ఎమ్మెల్యే గారు చేసిన ఇది నాకు చాలా మంచి పని చేశారు. ఈ గుడికి చేయడం, ఈ గుడికి ఎప్పటి నుంచో నేను అవ్వాలనుకుంటాను. ఈసారి అయినాను. ఈ 2 సంవత్సరాల్లో ఈ గుడి నాకు పాలక మండలి వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు వచ్చారు, నాకు చాలా బాగుండే వాళ్ళు వచ్చారు. కాబట్టి అందరూ కోరుకున్నట్టు ఈ గుడిని బాగా డెవలప్ చేస్తారని, అన్ని విధాల ఈ గుడికి ఏం గల సాయం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. కాబట్టి అది కూడా నాకు సంతోషంగా ఉంది. టీటీడీ దేవస్థానంలో సంవత్సరాల తరబడి అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమ సమస్యలను భారతీయ మజ్దూర్ సంఘ్ టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించినందుకు గాను ప్రత్యేక కృతజ్ఞతలను తిరుపతి ప్రెస్ క్లబ్లోని మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆ తర్వాత క్రమేపీ 1 సంవత్సరం 15 నెలలుగా సీఎల్ మంజూరు చేయమని మా జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం ఆకుల సతీష్ కుమార్ గారికి విన్నవించుకున్నాము. సారు మా కోసం ఎంతో కష్టపడి ఈ జీవోలంతా సేకరించి ప్రతి ఒక్కరిని అడిగి అవన్నీ సేకరించిన తర్వాత ఈఓ గారికి, టీటీడీ చైర్మన్ గారికి, మినిస్టర్ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి అందరికీ మా సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు రావలసిన క్యాజువల్ లీవ్స్ సంవత్సరానికి 15 రోజులు ప్రొసీడింగ్స్తో 24/2/2026 దేవస్థానానికి మా ప్రొసీడింగ్స్ పంపించారు క్యాజువల్ ఇవ్వమని. బిఎంఎస్ మాకు ఇంత కృషి చేసినందుకు మా యూనియన్ ఎస్టాబ్లిష్మెంట్కి, బిఎంఎస్ సంఘం వారికి, స్టేట్లో ఉన్న అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ శుభంగా ఉండాలని కోరుతూ తిరుపతి చింతకాయల వీధిలోని కనకమారి గంగమ్మ గుడిలో ఈ నెల 15వ తేదీన సామూహిక మహిళల కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు భవసాగర క్షత్రియ మహిళా మండల అధ్యక్షురాలు వి వరలక్ష్మీబాయి తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా స్థానిక మహిళలకు పిలుపునిచ్చారు. మహిళలందరూ శుభంగా ఉండాలని కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తిరుపతి భవసార క్షత్రియ కుల సంఘం మహిళా ప్రెసిడెంట్గా నేను వరలక్ష్మీబాయిని కులం బీసీడీ కొనసాగిస్తున్నాను. ప్రతి మహిళా సంఘం ప్రెసిడెంట్గా నా సొంత ఖర్చులతో తిరుపతి చింతకాయల వీధిలోని కనకమారి గంగమ్మ గుడిలో 15/3/2006 తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమంలో మహిళలకు కుంకుమార్చనలు జరిపిస్తున్నాను. అంగన్వాడీల ఉద్యమంపై నిర్బంధాన్ని ఖండిస్తూ మార్చి 10లోపు వేతన పెంపు ప్రకటన చేయకుంటే నియోజకవర్గ కేంద్రాలలో ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భారీ నిరసనలకు దిగుతామంటూ అంగన్వాడీ వర్కర్స్ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మేము శాంతియుతంగా చేస్తున్న ధర్నాన్ని మీరు విచ్ఛిన్నం చేసి మహిళలను కూడా చూడకుండా లాక్కోపోవడము, అది తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మహిళలను లాక్కుపోవడము, ఎక్కడ పడితే అక్కడ కొట్టడము, చిందరబందర చేసిన దానికి మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా మేము ఖండిస్తున్నాం. మీకు 10వ తేదీ డెడ్ ఎండ్ ఇచ్చాం. 10వ తేదీ లోపల మాకు వేతనాలు పెంచకపోతే దశల వారీగా ప్రోగ్రామ్ని మేము చేస్తామనేసి మిమ్మల్ని కోరుతున్నాము. అదేవిధంగా మేము గతంలో కూడా 43 రోజులు సమ్మె చేసినాము. ఈ 43 రోజులు సమ్మె చేసినప్పుడు ఇది మీకు తెలుసు. అదేవిధంగా ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా మేము పోరాటాలకు డిజైన్ చేస్తాము. ఈరోజు రేపో చర్చలకు పిలుస్తామన్నారు. ఇప్పుడు మాకు ఇప్పుడే అందింది, సాయంత్రం 6 గంటలకు చర్చలకు రండి అని పిలిచారు. దాంట్లో అంగన్వాడీ వేతనాలు మాత్రమే మాకు పెంచాలి, ఏ ఇతరులు మాకు అవసరం లేదు. నిన్నటి రోజున లోకేష్ బాబు గారు మా అంగన్వాడీలు అని అన్నారు. అది మాకు చాలా సంతోషకరమే. అయితే మా అంగన్వాడీలకి జీతాలు పెంచాలి, ఆ ప్రకటన కావాలి. మనతో కూడా విడిపోయిన తెలంగాణ ప్రభుత్వంలో 2021లో పిఆర్సీని వర్తింపజేశారు. అలాగే వాళ్ళకి ఇప్పుడు 13,650 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పిఆర్సీ అంటే 30% వాళ్ళకు పెంచుతున్నారంటే ఇంచుమించు వాళ్ళకి 18,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. మన దగ్గర ఉన్న పక్క రాష్ట్రంలోనే అంత ఇచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఇవ్వాలని ఆతృత ఉంటుంది కదా. మహిళా విద్య సమాజాభివృద్ధికి దోహదపడుతుందని శ్రీ కోదండ రామస్వామి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేంద్రబాబు తెలిపారు.
తిరుపతి ఎస్కేఆర్ఎస్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలను పూజించిన వారమవుతామని పేర్కొన్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, స్త్రీ తలుచుకుంటే అన్ని రంగాలలో అగ్రస్థానంలో రాణించగల శక్తి నారీమణులకు ఉందని గుర్తు చేశారు. అనేక రంగాలలో మహిళలు ముందుకు కొనసాగుతూ వారికంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఘనత స్త్రీలకు దక్కుతుందని అన్నారు. మహిళల్లో ప్రత్యేకమైన లక్షణాలు సహనం, ఓపిక, పట్టుదల అని వారు విభిన్న రంగాలలో రాణిస్తూ సమాజంలో అనేక మార్పులలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. సేవలు చేస్తూ ప్రపంచంలో మహిళలకు మించిన వారు మరెవరూ లేరని పేర్కొన్నారు. మహిళలు తలుచుకుంటే ఏమైనా చేయగలరని, ఏ రంగంలోనైనా నిష్ణాతులుగా రాణించగలరని అన్నారు. పివి సింధు ఒలింపిక్స్లో పతకాలు సాధించి దేశానికి గౌరవం తెచ్చారు. అలాగే మేరీ కామ్ తన కృషి పట్టుదలతో ప్రపంచ ఛాంపియన్షిప్గా నిలిచారు. ఈ ఉదాహరణలు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. సంకల్పం ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించగలరు. ఒక మహిళను విద్యావంతురాలని చేస్తే ఒక కుటుంబం విద్యావంతమవుతుంది అనే మాట చాలా గొప్పది. ఎందుకంటే తల్లి చదువుకున్నట్లయితే ఆమె తన పిల్లలకు మంచి విలువలు నేర్పుతుంది, సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. భావి భారత పౌరులుగా మెలగాల్సిన విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను చిత్తు చేసుకోవద్దని టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ డైరెక్టర్ చీర్ల కిరణ్ పిలుపునిచ్చారు. మార్చి నెల వచ్చిందంటేనే పరీక్షలకు వేలాయే అనే అర్థం. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన వస్తువులను తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న చీర్ల కిరణ్ మరియు వారి మిత్ర బృందంతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను చదివిన పాఠశాలకు తానే ముఖ్య అతిథిగా విచ్చేసి పరీక్షకు అవసరమయ్యే వస్తువులు అందచేయటం తనకు సంతోషంగా ఉందని, విద్యార్థులందరూ బాగా చదివి తిరుపతి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా ప్రతి విద్యార్థి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా బట్టి విధానాన్ని విడనాడి ఒత్తిడి లేని విద్యను అభ్యసించి పరీక్షలు రాయడం ద్వారా మంచి మార్కులు సాధించేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని, ఆ దిశగా ప్రతి ఉపాధ్యాయుడు పిల్లలకు బోధన చేయాలంటూ పిలుపునిచ్చారు. భవిష్యత్తుకు పునాది 10వ తరగతి ఫలితాలని, 10థ్లో ఉత్తీర్ణత సాధిస్తే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు అవకాశాలు ఉన్నాయని, నిర్లక్ష్యం విడనాడి పరీక్షలపై శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. మీరందరూ కూడా బాగా చదువుకుంటారని చెప్పి ఆశిస్తూ మంచి పౌరులు అవ్వాలని, అలాగే ఉమెన్స్ డే మహిళల గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదు. ఎందుకంటే మహిళలంటే ఒక ఓర్పు, ఒక శక్తి. ఇంకా ఈ రెండింటికి మించి వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే. భూదేవి అంటారు కానీ భూదేవుడు అన్నారు. ఎందుకంటే ఓర్పు, మహిళలంటేనే ఓర్పు. అందుకే భూమి పేరు కూడా భూదేవి అని పిలుస్తారు. కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవాన్ని కూడా జరుపుకున్నానంటే అందరికీ, రేపు కాబోయే మహిళలకి, ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాన్ని ఆదరించాలని వారాహి డెవలపర్స్ అధినేత బాబ్జీ రాయల్ పిలుపునిచ్చారు. తిరుపతి పద్మావతిపురం రోడ్లోని వారాహి డెవలపర్స్ కార్యాలయంలో కక్షి సినిమాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాబ్జీ రాయల్ జగన్నాథం మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న దాడులను కళ్లకు కట్టేలా చిత్రాన్ని తిరుపతికి చెందిన యువకులు చిత్రీకరించడం అభినందనీయమని లఘు చిత్ర యూనిట్ను అభినందించారు. ముఖ్యంగా ప్రేమ పేరుతో మోసాలకు గురవుతున్న వారిని దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని తీయడం జరిగిందని, తిరుపతి పరిసర ప్రాంతాలలో సినిమా షూటింగ్ను నిర్వహించడం జరిగిందని తెలిపారు. మహిళలకు రక్షణ కల్పించేలా సినిమా ఉంటుందని ప్రతి ఒక్కరూ విచ్చేసి సినిమాను ఆదరించాలని ఆకాంక్షించారు. సినిమా రంగం చాలా దేశంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా మారుతున్నదని సినిమా రూపంలో చూపిస్తున్నారు. కానీ దీన్ని నమ్ముకొని చాలా కోట్లాది మంది బతుకుతున్నారు. అన్ని రంగాల్లో కన్నా ఈ రంగంలో కూడా ఆనందంగా, ఆహ్లాదకరంగా మనిషి యొక్క సుఖ సంతోషాలకు కావాల్సినటువంటి రంగం ఈ రంగం. అలాంటి రంగాన్ని ఇప్పుడు తిరుపతిలో ఈ విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకొని డిగ్రీలు చేతిలో పట్టుకొని జాబులకు పోకుండా ఇలాంటి సినిమాలు తీసి అందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా సినిమాలు వచ్చి థియేటర్లో కూర్చొని చూడమని వాళ్ళ ఆలాపన. ప్రజలందరూ మరియు వారాహి డెవలపర్స్ సంస్థ తరఫున ముందుగా వీళ్ళకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ రేపటి దినంన మహిళా దినోత్సవం జరుపుకుంటూ
ఆ మహిళలకు జరిగే కష్ట నష్టాలన్నీ కూడా ఈ శిక్ష మూవీలో వీళ్ళు సూక్ష్మంగా తీయడం జరిగింది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,66,600 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 15,000 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,80,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 285 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వంట గ్యాస్ ధరలకు పెంపు, మహిళలకు జలక్ ఇచ్చిన కేంద్రం. మహిళా సాధికారతకు విద్య కీలకం, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడి. ఘనంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ 22వ స్నాతకోత్సవం. కృష్ణమ్మ వడిలో సంగమేశ్వర క్షేత్రం, ప్రపంచంలో 7 నదులు కలిసే ఏకైక ప్రదేశం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, బారులు తీరిన క్యూ లైన్లు. మండే అగ్నిగోళంగా మండుతున్న సూర్యుడు, అదిరిపోతున్న వేడి. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.